ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఈ నూతన ఆదివారపు రోజున మరిన్ని సంగతులు మేము మాట్లాడుకొని ఈ వర్తమానంలో మేము మా యొక్క వాక్య అవగాహనను పెంచుకున్నట్టుకు సహాయం చేయమని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనొచ్చు ఆయన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ సన్నిధికి ధైర్యంతో వస్తూ పవిత్రమైన ఆయన నామములోనే ఈ కొన్ని విన్నపములు ఈ ధ్యానం కోసం మీ సన్నిధిలో బంగారు పాదములైనటువంటి మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాలు అన్న శీర్షికలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటి వరకు నాకు గుర్తుండి 15 భాగాలు మాట్లాడినట్టు, అంతేనా? 15 భాగాలు మాట్లాడుకొని ఈరోజు మనము 16వ భాగంలోనికి వెళ్తున్నాం. కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది 16వ సందేశం. కృప అనేటువంటి బైబిల్లోని పదాన్ని తీసుకొని ప్రపంచ క్రైస్తవ్యంలో వాక్య వక్రీకరణ తారాస్థాయిలో జరుగుతోంది అని గత కొద్ది కాలంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒకసారి ఒక మనిషి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ మనిషి దారి తప్పినట్టు కాదు, ఇబ్బంది లేదు, దేవుడు గద్దించడు, దేవుని గద్దింపుకు ఆ మనిషి లోనవ్వవలసినటువంటి అవసరం లేదు. అని ఈ కృపా సిద్ధాంతాలను బోధిస్తుండగా వారిలోనే ఒక బృందం అసలు ప్రపంచంలో ఏ మనిషిని కూడా దేవుడు మారు మనసు పొందడానికి గద్దించడు. ఒకవేళ జీవితంలో ఏవైనా తప్పులు చేసింటే, పాపాలు చేసినందుకు ఏ మనిషి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని దగ్గరికి రానందుకు, యేసుక్రీస్తు ప్రభును స్వీకరించినందుకు మాత్రమే ఏ మనిషి అయినా మహా అంటే బాధపడాలి తప్ప తన జీవితంలో చేసిన ఇతర పాపాలను బట్టి బాధపడవలసినటువంటి అవసరం లేదు. అపరాధ భావం మనిషికి ఉండాల్సినటువంటి అవసరం లేదు అని కొందరైతే అవిశ్వాసుల విషయంలోనూ, మరికొందరైతే విశ్వాసుల విషయంలో కూడా మాట్లాడుతూ మనకు ప్రపంచ క్రైస్తవ్యంలో కనబడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది అని మనము లేఖనాల దగ్గరికి దీనిని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా ప్రతి సందేశానికి మనము ఒక టైటిల్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ 16వ ఎపిసోడ్కి 16వ భాగానికి టైటిల్ ఏంటో రాసుకుందాం ఆన్ ద స్క్రీన్. రక్షణార్థమైన మారు మనస్సు అనగా ఏమిటి? వాట్ ఈజ్ ద రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు సాల్వేషన్? రక్షణార్థమైన మారు మనస్సు అనగా ఏమిటి? కాసేపు అందరం కలిసి మారు మనస్సు అనే పదం గురించి ఆలోచిద్దాం. మారు మనస్సు అనే పదం మనకు కొత్త ఏమి కాదు. మారు మనస్సు అంటే ఏమిటి? కరెక్ట్గా ఇదే నిర్వచనం మనం ఇవ్వాలని రూల్ ఏం లేదు, కానీ అసలు మారు మనస్సు అంటే ఏమిటో జనరల్గా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎనీబడి, ఎవరైనా చెప్పవచ్చు. మారు మనస్సు అంటే ఏమిటి? మనసు మార్చుకోవడం. రైట్. ఏ విషయంలో మార్చుకోవడం? ఏ విషయంలో మార్చుకోవడం? మారు మనసు అంటే మనసు మార్చుకోవడం. ఏ విషయంలో మార్చుకోవడం? అన్ని విషయాలలో. కొన్ని చెప్పండి. పాపం విషయంలో కొన్ని పాపాలు చెప్పండి. నా గత జీవితంలో నేను అబద్ధాలు ఆడేవాడిని, దాన్ని ఇప్పుడు మార్చుకోవడం. అదే నా మీ ఇంటెన్షన్. గత జీవితంలో నేను తాగేవాడిని, ఇప్పుడు మార్చుకోవడం. ఇంకా గత జీవితంలో బూతులు మాట్లాడేవాడిని, దూషించేవాడిని, మార్చుకోవడం. గత జీవితంలో నేను ద్వేషించేవాడిని, మార్చుకోవడం. గత జీవితంలో 10 మందిని మోసం చేసి బతికేవాడిని, మార్చుకోవడం. దోచుకునేవాడిని, మార్చుకోవడం. బెదిరించేవాడిని, మార్చుకోవడం. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. బెదిరించడము, దోచుకోవడము, బూతులు తిట్టడము, ద్వేషించడము, దూషించడము, మోసం చేయడము, అబద్ధాలు ఆడడము, ఇవన్నీ పాపాలేనా?
చెప్పండి, పాపాలేనా? రైట్. వీటన్నిటితో పాటు యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించకపోవడం, అది కూడా పాపమే కదా. యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించకపోవడం. ఇప్పుడు నేను చెప్పిన జాబితా అంతా కూడా గత జీవితంలో ఒక మనిషి, పాత జీవితంలో ఒక మనిషికి ఉండేటువంటి పాపాలు, దోషాలు, అపరాధములు అని పిలవచ్చు. అయితే ఈ సదరు బోధక బృందం ఎవరు? ఈ హైపర్ గ్రేస్ని బోధించే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరందరూ చెప్పిన మోసం చేయడము, అబద్ధాలు ఆడడము, దోచుకోవడము, దూషించడము, ద్వేషించడము వగైరా ఏవైతే ఉన్నాయో, వీటి విషయమై ఏ మనిషి ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు. మారు మనస్సుకు దీనికి సంబంధం లేదు. ఇంగ్లీష్లో మారు మనస్సును రిపెంటెన్స్ అంటాం. రిపెంటెన్స్ అంటే మారు మనస్సు, రిపెంట్ అవ్వడం అంటే మారు మనస్సు పొందడం. వాళ్ళు చెప్పే బోధ ఈ మారు మనసుకు సంబంధించి ఏమిటి అని ఆలోచిస్తే, కేవలము యేసుక్రీస్తు ప్రభును నా రక్షకునిగా స్వీకరించడం అన్నంతవరకే తప్ప, నేను పడిపోయాను లేదా నేను ఇంతకుముందు నా యొక్క ప్రవర్తన బాగుండేది కాదు, నా వ్యవహారం బాగుండేది కాదు, నా శైలి బాగుండేది కాదు, దీని విషయమే మనం బాధపడాల్సిన అవసరం లేదు అని ఒకవైపు చెబుతూనే, ఈరోజు మీ ముందుకు నేను వారికి సంబంధించిన మరొక కొత్త విషయాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మారు మనస్సు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనసు మార్చుకోవడం అంటే అభిప్రాయాన్ని మార్చుకోవడం. మారు మనస్సు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అభిప్రాయాన్ని మార్చుకోవడం. అభిప్రాయం మార్చుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐసు ముక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐస్ చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. కానీ నేను ఇంతకాలం ఐసు వేడిగా ఉంటుంది అనుకున్నా. కాసేపు అలా అనుకోండి, ఐస్ అంటేనే చాలా వేడిగా ఉంటుంది అనుకొని సడన్గా మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పి, ఐసును పట్టుకోవడానికి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు, అది మీరు వేడిగా ఉంటుంది అనుకుంటున్నారా? అబ్బే, ఐస్ అంటేనే చల్లగా ఉంటుంది, ఎవరు చెప్పారు మీకు వేడిగా ఉంటుందని అని మీరు నాకు ధైర్యం చెప్పారు. మీరు చెప్పిన తర్వాత ఐస్ ముక్కను పట్టుకునేసరికి మీరు చెప్పినట్టుగానే చల్లగా ఉంది. అప్పుడు నేను ఓహో, ఐస్ అంటే చల్లగా ఉంటుందన్నమాట అని ఐసును గురించి నేను ఒక అవగాహన మార్చుకున్నాను. ఇప్పుడు ఐసును గురించి ఒక అభిప్రాయం మార్చుకున్నాను. నా మైండ్ని ఏం చేసుకున్నాను? ఐసుకు సంబంధించి చేంజ్ చేసుకున్నా. నా మైండ్ని చేంజ్ చేశాను, నా మనస్సుని ఐసు విషయంలో మార్చుకున్నాను. అంతే. ఇందులో బాధపడము, సంతోషించడము, ఈ ఫీలింగ్స్ ఏం లేవు. నా మైండ్ మారింది ఐసు విషయంలో. ఈ వ్యక్తి చాలా చెడ్డోడు అనుకున్నాను ఇంతకాలం. మీలో ఎవరో వచ్చి మీరు అనుకుంటుంది తప్పు, ఆ వ్యక్తి మంచోడైనా సరే ఆయన మంచోడు అన్నమాట. మార్చుకున్నాను అంతే. అలాగే బైబిల్లో మారు మనస్సు అనేటువంటి పదం ఎక్కడైతే ఉందో, వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. నువ్వు ఇంతకాలం యేసుప్రభు అవసరం లేదనుకున్నావు. ఒక మనిషి యేసుప్రభుతో నాకు పని లేదనుకొని బతుకుతున్నాడు. మనలాంటి వాళ్ళు ఎవరో ఆ మనిషికి యేసుప్రభు ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు నాయన అని చెప్పాము. అప్పుడు వెంటనే ఆ మనిషి ఓహో, యేసుప్రభు ఉంటేనే పరలోకానికి వెళ్తావు అన్నమాట. వెరీ గుడ్, నాకు యేసుప్రభు కావాలి, నేను స్వీకరిస్తున్నా, నమ్ముతున్నా, అంతే. దట్ ఈజ్ మారు మనస్సు ఫర్ దెమ్. ఒక చిన్నది చూద్దాం. ఒక ఆయన ఈ బోధన బోధించే ఒక ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇతని పేరు విటన్, పాస్టర్ విటన్. ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. I believe that New Testament repentance is not the Holy Spirit conviction of sin. పరిశుద్ధాత్ముడు పాపమును గురించి మనల్ని ఒప్పించడము, గద్దించడము, తెలియచేయడం అనేది క్రొత్త నిబంధన మారు మనసు కాదు. ఆయన చెప్తున్నాడు, బాబోయ్ నా పేరు రాసుకుంటారు మళ్ళీ. I believe that New Testament repentance is not the Holy Spirit convicting of sin. పాపమును గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పించడం అన్నది మారు మనసుకు సంబంధించినది కాదు కొత్త నిబంధన ప్రకారంగా. అలాగనే మీ ఫీలింగ్ సారీ, అయ్యో నేను తప్పు చేశానే అని నేను ఫీల్ అవ్వడం మారు మనసు కాదు. కన్ఫెసింగ్ ద సిన్, పాపాన్ని ఒప్పుకోవడం అన్నది, ప్రభువా నేను పాపిని అని చెప్పడం మారు మనసు సంబంధించింది కాదు. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ కొరకు అడగడం, అండ్ కమిటింగ్ టు స్టాప్ డూయింగ్ ఇట్, పాపాన్ని చేయడం ఆపడం, అసలు ఇదంతా కూడా మారు మనసు కాదు. మారు మనసు అనేటువంటి పదంలో ఇవన్నీ ఉండవు. మారు మనస్సుకు సంబంధించినవి కాదు ఇవి. మీరు ఒకసారి ఆలోచించండి.
ఒక మనిషికి మారు మనసు రావాలంటే పరిశుద్ధాత్ముని గద్దింపు, పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయడం అనేది అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్న బైబిల్ ప్రకారంగా. అవసరమే. నెక్స్ట్ ఏంటి? అయ్యో నేను ఇంతకాలం పాపం చేశాను అనే ఫీలింగ్ మనకు రావడం కరెక్ట్ కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను పాపం చేశాననే ఫీలింగ్ వస్తేనే కదా ఒప్పుకునేది మనం. అసలు పాపం చేశాననే ఫీలింగే ఉండకూడదట. ఇంకా పాపాన్ని ఒప్పుకోవడం, కన్ఫెసింగ్ ద సిన్, ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ కోసం మనం అడగడం, అయ్యా దేవా నన్ను క్షమించని కోరడం, అండ్ కమిటింగ్ టు స్టాప్ డూయింగ్ ఇట్. అయ్యో ఇక మీదట నేను చేసిన పాపాలను చేయకుండా నేను ఆగాలి అని కూడా మనం కమిట్ అవ్వకూడదట. అంతే, అది అంత పారు మనకు సంబంధించింది కాదు. దట్ టిపికల్ సినారియో ఈజ్ ఎ గ్రాటెస్క్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ రిపెంటెన్స్. అసలు మారు మనసుకు సంబంధించి ఇంతకాలం మనకు అలా అందరూ బోధించేశారు. అదంతా కూడా మిస్రిప్రజెంటేషన్. అంటే సరిగా దాని గురించి చెప్పినట్టు కాదు. ఇట్ ఈస్ హీదనిష్. అంటే ఇదంతా అన్యులకు సంబంధించిన ఆచారం. ఏది అన్యులకు సంబంధించిన ఆచారం అట? నేను పాపిని అని నేను ఫీల్ అవ్వడం అన్యుల ఫీలింగ్ అట. అసలు అన్యులకి ఫీలింగే ఉండదు. దేవుని దగ్గరకు వచ్చి నేను నా పాపాలు క్షమించు ప్రభువా అని అడగడం, ఇక మీద నేను నా పాపాలు చేయకుండా బతకాలని నేను నిశ్చయించుకోవడం, ఇవన్నీ మారు మనసు కిందికి రావు. అది వీళ్ళ బోధ. వాళ్ళ బోధ ఏంటో మీకు అర్థమవుతుందో? మారు మనసుకు సంబంధించి. మారు మనసు అనగానే అపరాధ భావం అవసరం లేదు. అయ్యో నేను ఇంతకాలము భ్రష్టత్వంలో బతికాను, ఒక తుచ్చమైన జీవితంలో నేను జీవించాను అనే ఫీలింగ్ అవసరంలా. దానికి వాళ్ళు చెప్పే మరొక విషయం ఏంటో చెప్పనా? తెలుగులో మారు మనస్సు అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్న పదానికి, తెలుగులో మారు మనస్సు అన్న పదానికి ఒరిజినల్గా క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలో కదా. గ్రీకు భాషలో ఏముందో ఒకసారి చూద్దామని వారు చూపిస్తూ ఉంటారు. ఆ పదం ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, మెటానోయా. మారు మనస్సును గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు? మెటానోయా అంటే మారు మనస్సు, రిపెంటెన్స్. రైటా? చూడండి, మెటానోయా అంటే ఇంగ్లీష్లో ఏముంది? చేంజ్ ఆఫ్ మైండ్. ఇది చూపిస్తారు, ఇది చూపించి అది చూపించి. మెటానోయా అంటే మనసు మార్చుకోవడం, అభిప్రాయం మార్చుకోవడం, అంతే. మెటానోయా అంటే చేంజ్ ఆఫ్ మైండ్, అంతే. హైదరాబాద్లో బతకలేమని ఒకప్పుడు అనుకునేవాళ్ళం, వచ్చి ఒక నెల తర్వాత హైదరాబాద్లో బతకొచ్చని అనిపించింది. ఇప్పుడు నా మైండ్ చేంజ్ అయింది హైదరాబాద్ విషయంలో, అంతే. దట్స్ ఇట్. ఒక పాస్టర్ గారు ఆ బృందానికి చెందిన ఒక సదరు బోధకుడు ఏమన్నాడో మీకు స్క్రీన్ మీద చూపించా. ఏమన్నాడు? పాప భావం మనకు, అపరాధ భావం అవసరం లేదు, పాపాలు ఒప్పుకోవడం అవసరం లేదు, ఇదంతా మనకు నేర్పించారు, ఇది కరెక్ట్ కాదు అని డిక్షనరీలో మెటానోయా అనేటువంటి పదానికి వారు చూపించే డెఫినిషనే చేంజ్ ఆఫ్ మైండ్. రైట్, అది నౌన్. ఇంకొకసారి చూపిస్తాడు, అది నామవాచకం. అది మారు మనస్సు అంటే నామవాచకం. ఒకసారి నామవాచకముగా ఒక వచనాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీద్దాం అందరం. నాలుగవ వచనం చూద్దామా? రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఏమి పొందుటకు? మారు మనస్సు పొందుటకు. మీకు ఇప్పుడు మూల భాషలో కూడా మారు మనస్సు పొందుటకు అనేటువంటి మాట దగ్గర ఏముందో చూపిస్తాడు, చూద్దాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో జూమ్ చేసి చూపించు. రిపెంటెన్స్ అన్న పదానికి గ్రీకు భాషలో ఏముంది? అక్కడ మెటానోయా అనుంది. డిక్షనరీ ఇచ్చినటువంటి డెఫినేషన్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్. సో మీకు రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మూల భాషలో మెటానోయా అనే ఉంది, లేదనట్ల అదే ఉంది. మీకు రోమాపత్రిక 2:4లో ఉన్న దాన్ని ఎందుకు చూపించానంటే, ఎస్, మారు మనస్సు అనే పదం అక్కడ ఉంది, అది నామవాచకముగా వాడబడింది. దానికి గ్రీకు భాషలో కూడా మెటానోయా అని ఉంది, చూడండి అని చూపించడం వరకు మాత్రమే. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్,
మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చూద్దాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యంలో బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఇక్కడ కూడా మారు మనస్సు అని ఉంది, కాకపోతే అది నామవాచకంగా వాడబడట్లా, క్రియాపదముగా వాడబడుతుంది. నౌన్గా కాదు, వర్బ్గా. మారు మనసు పొందుడి, రిపెంట్ అని. అక్కడేమో రిపెంటెన్స్ అనే నౌన్ వాడాడు, ఇక్కడేమో రిపెంట్ అనే ఒక వర్బ్ వాడాడు. రైటా? మరి మెటానోయాను వర్బ్ ఫామ్లో ఎలా వాడతారో స్క్రీన్ మీద చూద్దాం. చూపించు. మెటానోయో వర్బ్, మారు మనసు పొందు, రిపెంట్. ఓకే, గ్రీకు భాషలో, మూల భాషలో కూడా చూపించు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఉందా? క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక అన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. రిపెంట్ అక్కడ వర్బ్గా వాడబడింది. మీకు మత్తయి సువార్తలో గ్రీకు భాషలో కూడా ఎందుకు చూపించానంటే, నన్ను చూపించు. మత్తయి సువార్తలో ఎందుకు చూపించానంటే, మారు మనసు అనే పదము కొన్ని చోట్ల నామవాచకముగాను, కొన్ని చోట్ల క్రియాపదముగాను వచ్చింది చూడండి అని చెప్పడం కోసం మాత్రమే, అంతకుమించి ఏం లేదు. గ్రీకు భాషలో వాళ్ళు అంటున్నట్టుగానే మెటానియా లేదా మెటానియో అనే ఉంది అని కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. డిక్షనరీ ఏమి ఇచ్చింది దానికి? చేంజ్ ఆఫ్ మైండ్ అని ఇచ్చింది. రైటా? చేంజ్ ఆఫ్ మైండ్ అని ఇచ్చింది. అయితే మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మారు మనస్సు అంటే ఒక విషయంపై మనకు అవగాహన మారడం మాత్రమేనా? ఒక విషయంపై అవగాహన మారడం మాత్రమేనా? అంతకుమించి ఏం లేదా అని ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఇందాక నేను చెప్పాను ఎగ్జాంపుల్ ఒకటి. ఒక మనిషి చెడ్డవాడు అనుకొని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టాను ఒకప్పుడు. ఇప్పుడే తెలిసింది ఆ వ్యక్తి చెడ్డోడు కాదని. నేను ఆ వ్యక్తిని అపార్థం చేసుకున్నానని. ఎదుటివాడిని నేను అపార్థం చేసుకొని ఇంతకాలము నేను ద్వేషించాను, దూషించాను, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను అన్నది నాకు ఇప్పుడు తెలిసిన తర్వాత, నేను ఎవరినైతే ఇన్ని మాటలు అన్నానో ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు అని తెలిసిన తర్వాత, నిజంగా నేను మనిషి అనేవాడినైతే నాకు కేవలం ఆయన మంచోడే అని, మామూలుగా మంచోడే అనే ఒక నాలెడ్జ్ మాత్రమే నేను పొందుకోవడమా, ఇంతకాలం అనరాని మాటలు ఆ వ్యక్తి నన్నందుకు కనీసం ఉప్పు కారం తినేవాడనైతే కాసంతైనా బాధపడడం అనేది జరుగుతుందా జరగదా చెప్పండి? జరగాలా లేదా చెప్పండి? జరగాలి కదా. అంటే ఆ వ్యక్తిని గురించి ఇంతకాలం నేను అనుకున్నది తప్పు, నేను తప్పు చేశాను, ఇది నా సైడ్ నుంచే, నాకు ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు వస్తే దానిని అసలైన మారు మనసు అంటారా? లేదంటే అలా కాదట, ఇప్పుడే తెలిసింది ఆయన మంచోడట, పోనీలే అని అనుకుంటే అది మారు మనసు అంటారా? వాట్ ఈజ్ మారు మనసు? ఇండీడ్ నేను తప్పు చేశాను ఆ విషయంలో, ఆ వ్యక్తి విషయంలో అని నన్ను నేను సరిచేసుకొని అవసరమైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను క్షమించమని కోరడం, ఇది కాదా ట్రూ రిపెంటెన్స్? మారు మనసు అంటే అదేనా? కేవలం నాలెడ్జ్ మార్చుకోవడమా? వాట్ ఈజ్ ట్రూ రిపెంటెన్స్? కామన్ సెన్స్ ఉపయోగిద్దామంటున్నాను నేను కాసేపు. కామన్ సెన్స్. అసలు మనుషులుగా మనకు కొన్ని చిన్న చిన్న విషయాల్లోనే కొన్ని సందర్భాలలో ఆ గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది. నేను అలా అని ఉండకూడదు, నాదే తప్పు. నేను అలా మాట్లాడి ఉండకూడదు, నాదే తప్పు. నేను ఖచ్చితంగా ఆ మనిషిని క్షమాపణ అడగాలి అనే ఫీలింగ్ మనిషి విషయంలోనే మనకు వస్తుంటుందే. విజయవాడకి వెళ్ళాలి హైదరాబాదు నుంచి. విజయవాడకి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరితే మనకు తగలాల్సిన ఊర్లు చౌటుప్పలు తగలాలి, చిట్యాల తగలాలి, నార్కెట్పల్లి తగలాలి, నకిరేకల్ తగలాలి, సూర్యాపేట తగలాలి, అంతేనా, కోదాడ తగలాలి, జగ్గేపేట తగలాలి, నందిగామ తగలాలి, తర్వాత విజయవాడ వస్తుంది. ఇది రూట్. కానీ నేను వెళ్తుంటే నాకు శంషాబాద్ తగిలింది, షాద్నగర్ తగిలింది, జడ్చర్ల తగిలింది, కొత్తకోట తగిలింది, ఈ ఊర్లు తగులుతున్నాయి. నా పక్కన ఆయన చెబుతున్నాడు మనం రాంగ్ వెళ్తున్నామని. నీకేం తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నేను కొట్లాడుతున్నాను ఇక్కడ. చివరికి కర్నూలు వచ్చింది, బోర్డు కనపడింది కర్నూలు 2 కిలోమీటర్లని. అప్పుడు అన్నాడు పక్కన, నీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా, ఇప్పటికైనా అర్థమైందా లేదా, నా మాటలు ఎక్కాయా లేదా అని.
అప్పుడు నిజంగా నాకు బుద్ధి ఉంటే, బుర్ర పని చేస్తుంటే, నువ్వు చెప్పిందే కరెక్ట్, తప్పు కదా అని ఖచ్చితంగా విజయవాడ వెళ్ళాల్సి వస్తే అప్పుడైనా నేను బండి తిప్పి రూట్ మార్చుకోవాలి. అలా వెళ్ళట్లా, ఇంకా లోపలికి వెళ్తున్నా, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నా, ఇంకా అదే రాంగ్ వేనే. నేను వెళుతున్న మార్గము తప్పు అని నాకు తెలిసిన తర్వాత నా దారిని నేను మళ్ళించుకుంటే నాకు విషయం అర్థమైనట్ట. నాకు అర్థమైందిలే అని చెప్పి అదే రూట్లో నేను కొనసాగితే విషయం అర్థమైనట్ట? చెప్పండి. మార్చుకోవాలిగా. తాగడం తప్పు, కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నా. ఇది ఒక బాటిల్ ఇవ్వు అన్నాను అనుకోండి, ఇంకా నేను ఒప్పుకున్నట్టేమిటి? ఇప్పుడు తాగడం తప్పు అని ఎదుటోడు చెప్పిన తర్వాత, తప్పు అని నాకు తెలిసిన తర్వాత, ఇప్పుడు నాకు నిజంగా తప్పు అని తెలిస్తే నాలో మార్పు అంటూ నిజంగా దాని విషయమై మనసు వస్తే నేను చేయాల్సిన మొదటి పని ఏమిటి? దాన్ని వదిలేయాలి. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు వదిలేసావా వదలలేదా అది కాదు ఇంపార్టెంట్, దాని విషయమై నీ మైండ్ మారడం అంతే. ఎస్ యు ఆర్ రైట్, తాగడం తప్పు. ఎస్ యు ఆర్ రైట్, ఇక్కడ ఈ విజయవాడకి ఇలా కాదు రూట్. అదా రిపెంటెన్స్ అంటే. అలానే చెప్పిందా డిక్షనరీ? పోనీ అలానే చెప్పిందా బైబిల్? డిక్షనరీ ఇంకొకసారి చూద్దాం. డిక్షనరీ ఏమనిందో ఇంకొకసారి చూద్దాం. డిక్షనరీ చూపిస్తావా? ఇందాక చూపించావుగా. అక్కడ చూడండి పైన మెటానోయా అన్నదానికి చేంజ్ ఆఫ్ మైండ్ అని ఉంది, జూమ్ చేయి. రిపెంటెన్స్ అని కూడా ఉంది చూడండి దాని పక్కన. కిందికి వచ్చాయి. రిపెంటెన్స్ దాని యూసేజ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అ చేంజ్ ఆఫ్ మైండ్, తర్వాత చేంజ్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్ అని కూడా ఇచ్చాడు డిక్షనరీలో. చేంజ్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్ అంటే మామూలుగా మారు మనసు అంటే తెలుగులో అయినా కూడా ఎవడైనా చెప్తాడు, మారు మనసు అంటే మనసు మారడం. మీరు కూడా అదే చెప్పారు. మారు మనసు అంటే ఏంటి? మనసు మారడం అంటాం అంతే. అసలు మనసు మారడం అంటే ఏంటి అని అడిగితే ఒక అడుగు ముందుకేసి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మనసు మారడం అంటే అంతరంగ స్వభావం మారడం, అది మనసు మారడం. అంతరంగ శైలి మారడం, అది మారు మనసు మారడం. అంతరంగ పరివర్తన మారడం, అది మారు మనసు రావడం. మారు మనస్సుకు అలా కరెక్ట్ మీనింగా ఓన్లీ నా మైండ్ మారింది అని అనుకోవడం మీనింగా? అలా ఎందుకు ఆలోచిస్తున్నారు వీళ్ళు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనిషికి అపరాధ భావం అనేది ఉండకూడదు అని చెప్పడానికి. నేను తప్పు చేశాననే ఫీలింగ్ నీకు ఉండకూడదని చెప్పడానికి వేసే విచిత్రమైన వేషాలు ఇవన్నీ. వాళ్ళు ఏ డిక్షనరీ చూపించారు ఆ డిక్షనరీలోనే నేను చూపిస్తున్నాను. చేంజ్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్ అని అక్కడే ఇచ్చాడు. యూసేజ్లో ఇలా ఉంటుందని చెప్పాడు. యూసేజ్లో ఇలా ఉంటుంది. ప్రాథమికంగా దాని మీనింగ్ చేంజ్ ఇన్ మైండ్ అయినా యూసేజ్లో మాత్రం ఇది. నేను ఇందాక కామన్ సెన్స్ ఉపయోగించి కొన్ని ఆలోచిద్దామని ఒక విజయవాడ అన్నాను, ఒక కర్నూలు అన్నాను, ఒక మంద్ అన్నాను, ఒక మనిషిని నేను అపార్థం చేసుకొని 10 మాటలు అనడం అనే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇవన్నీ కామన్ సెన్స్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? యోహాను గారు. పోనీ ఆయన దగ్గరకే వెళ్ళి ఆలోచిద్దాం. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ఆయన ప్రకటించినప్పుడు జస్ట్ మీరు థాట్ ప్రాసెస్ మార్చుకోండి అనే చెప్పి ఉంటాడా? మీ జీవితం మారాలి అన్న పాయింటా యోహాను గారిది? మీ జీవితం మారాలి అన్నదే కనుక నిజమైతే అవునో కాదో మనం అక్కడ చూస్తే సామాన్యులు వచ్చినప్పుడు ముంచాడు, పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చినప్పుడు నిలబెట్టి దంచాడు. అవునా కదా? సర్పసంతానం అంటున్నాడా? చూడండి 7వ వచనంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి, నెక్స్ట్ మాట, తమ పాపములునా అంటే అంతకాలము వాళ్ళు చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొనుచు, బహువచనం, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. నెక్స్ట్ మాట, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి వాళ్ళు ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడంటే ఆయన ఉద్దేశం ఏంటో చెప్పండి.
నువ్వు మారు మనసు పొందావు అని దేవుడు నిర్ధారించుకోవడానికి, మీకు వాక్యం చెప్పిన నేను కూడా భావించడానికి మీరు చేయవలసింది దానికి తగిన ఫలమును అనుభవించాలి, పొందాలి, ఫలించాలి. నువ్వు మారు మనసు పొందకముందు నీకు అదే జీవితం ఉండి, మారు మనసు పొందిన తర్వాత కూడా అదే జీవితం ఉంటే ఇంతకు నువ్వు మారు మనసు పొందినట్టు ఎక్కడా? మారు మనసు పొందితే ఫలాలు వస్తాయి అంటున్నాడు చూడండి. అక్కడ ఫలాలు రావాలి అని అంటే కేవలం మైండ్ అలా చేంజ్ చేసుకొని కూర్చోవడమా? లైఫ్ ప్యాటర్నే మారడమా? జీవిత విధానమే మారడం. దట్ ఈజ్ రిపెంటెన్స్. నేను ఈరోజు ఆమె అనేంతవరకు ఫస్ట్లో ఒక పాస్టర్ గారు చెప్పిన మాటలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఆయన ఏమన్నాడు? పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. చూపిస్తావు ఒకసారి. యోహాను గారు ఏమన్నారు? పాపములను ఒప్పుకోమంటున్నాడా? యోహాను గారు పాపాలు ఒప్పుకోమంటే ప్రజలు వచ్చి ఒప్పుకుంటున్నారా? ఆయన చెప్పకున్నా వాళ్ళు అలా వచ్చి ఒప్పేసుకున్నారా? చెప్పండి. ఆయన మెసేజ్లో పాపాలు ఒప్పుకోవడం అనేటువంటి పాయింట్ ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఉంది. ఆయన ఏమంటున్నాడు చూపించు. వీళ్ళ బోధకుడు ఏమంటున్నాడు? I believe that the New Testament repentance is not the Holy Spirit convicting of sin, me feeling sorry, confessing the sin, అదే పాపాలు ఒప్పుకోవడం, confessing the sin, asking for forgiveness and committing to stop doing it. నన్ను చూపించి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పిన దానికి అంత భిన్నంగా ఉంది అది. అయ్యో, ఇప్పుడు ఎవరెవరైతే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వచ్చి పాపాలు ఒప్పుకున్నారో వాళ్ళందరూ అపరాధ భావముతోనే వచ్చి ఒప్పుకొని ఉంటారా? పైకి మాత్రమే ఒప్పుకొని ఉంటారా? చెప్పండి. పెదవులతో మాత్రమే ఆ డైలాగులు బట్టి కొట్టి వచ్చిన వాళ్ళందరికీ యోహాను గారు ఒక పేపర్ ఇచ్చి, ప్రింట్అవుట్ ఇచ్చి, ఇలా మీరు డైలాగ్ కొట్టాలి అనగానే వాళ్ళు బట్టి కొట్టించి డెలివరీ చేసి ఉంటారా? కాదు కదా. బైబిల్లో ఉన్న బోధ ఏమిటి, వీళ్ళు చెబుతున్న బోధ ఏమిటో మీరు చూడండి అని అడుగుతున్నాను నేను. బాప్తిస్మం కంటే ముందు పాపాలు ఒప్పుకునే ఒక సాంప్రదాయం, హృదయపూర్వకంగా జరిగేటువంటి ఒక మార్పు ఇక్కడ కనబడుతుంటే ఇదంతా అవసరమే లేదంటున్నారు వీళ్ళు. లూకా సువార్త. లూకా సువార్త కంటే ముందు మార్కు సువార్తకి వెళ్ళేసిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన, చూడండి అక్కడ, పాపక్షమాపణ నిమిత్తం ఏం రావాలి? పాపక్షమాపణ నిమిత్తం ఏం రావాలి? మారు మనస్సు రావాలి. మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించు వచ్చాను. అంటే యోహాను గారు బోధించిన బోధ ఏమిటని అడిగితే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు దేనికి? పాపక్షమాపణ నిమిత్తం. నేను ఇంతకుముందు భాగాల్లో ఒకసారి చెప్పాను. పాపక్షమాపణ అనగానే మీరు సింగిల్ పాపం అనుకుంటారేమో. ఇంగ్లీష్లో కూడా చూపించగలవా మాస్టర్? ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని ఉందా? ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అని ఉందా? ఇంగ్లీష్లో చూపిస్తాడు చూడండి ఒకసారి. ఉందా? అటు చూడండి అక్కడ చివరన మార్కు సువార్త 1:4. John the Baptist appeared in the wilderness preaching a baptism of repentance for the forgiveness of sin. కాదు, sins. మూల భాషలో కూడా సిన్స్ అనే ఉందా? చూపించి. మూల భాషలో కూడా చూపిస్తారు చూడండి. అదిగోండి, రిపెంటెన్స్ ఆఫ్ సిన్స్. అంటే యోహాను గారు ప్రకటించినది మారు మనసుకు సంబంధించిన బోధ అయితే, ఆయన మారమనింది మీరు ఎంతకాలము చేసిన పాపాల విషయమై మీరు మారు మనసు పొందాలి. పాపాల విషయమై మారు మనసు పొందడం అంటే ఏమిటి? ఇంతవరకు ఏవైతే చేశామో ఇక మీదట అవి చేయకూడదు అనే ఫీలింగ్ ఒక మనిషికి హృదయములో నుండి వచ్చినప్పుడు మాత్రమే అది ట్రూ రిపెంటెన్స్, నిజమైన, చెప్పండి, మారు మనసు. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 7 నుంచి చూద్దాం 14వ వచనం వరకు. 7 to 14 అదే యోహాను గారి సందర్భమే. లూకా సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 14. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా,
రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అలాగైతే జనులు క్షమించండి, అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవాలని అతను అడుగగా, ఇప్పుడు చూడండి అక్కడ ఏం చేయాలి? నువ్వేమో మారు మనసు పొందమంటున్నావు, మరి ఏం చేయాలో చెప్పు అని అడిగితే ఆయన ఇస్తున్న ఆన్సర్ ఏంటి? 2 అంగీలు గలవాడు ఏమియు లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పాను. ఇది చెయ్యండి అని చెప్తున్నాడంటే ఇంతకాలం వాళ్ళకి ఏమి లేదని, ఈ అలవాటు లేదని. ఎసర్ను ఎదుటోడికి చెయ్యి చాచి సహాయం చేసే అలవాటు ఎవరికి లేదు? ఈ జనాలకు లేదు. ఇప్పుడు మీకు మారు మనసు వచ్చిందంటున్నారు కనుక ఇక మీదట చేయాలి. ఇప్పుడు మారు మనసు వచ్చిందని చెప్పిన తర్వాత కూడా సహాయము చేసే ఒక అలవాటు వీళ్ళకి రాలేదనుకోండి, ఇంతకు వీళ్ళకి మారు మనసు వచ్చినట్ట రానట్ట? చెప్పండి, రానట్టేగా. సో మీలో రావాల్సిన మార్పు ఇది అని చెబుతున్నాడు ఆయన. చూద్దాం ఇంకా. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చు, బోధకుడా మేమేమి చేయవాలని అతను అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. అంటే దాని అర్థం ఏమిటి? ఇంతకాలం ఏం చేశారు? ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు మాకు మారు మనసు వచ్చిందని వీళ్ళు అంటున్నారు. మారు మనసు వచ్చిందనడానికి రుజువు ఏమిటి? నీ జీవితంలో ఇవన్నీ కనబడకూడదు, అంతేనా? మారు మనసు వచ్చిందని చెప్పిన తర్వాత కూడా ఇవి కనపడుతున్నాయి అనుకోండి, అసలు వీళ్ళకి వచ్చిందే మారు మనసు కాదని. నెక్స్ట్ ఇంకా చూద్దాం. 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలెనని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. అంటే ఇంతకాలం ఏం చేశారని? బాధ పెట్టారు, అపనిందలు వేశారు, ఉన్నదంతా సంతృప్తిగా బతకలేదు. ఇప్పుడు మారు మనసు వచ్చింది అంటున్నారుగా, ఇవన్నీ కనబడకూడదు. మారు మనసు అన్నదానికి బైబిల్ నిర్వచనం ఇదేనా? ఇదే కదా బైబిల్ నిర్వచనం. అంటే కనబడకూడనివి ఇంతవరకు కనబడ్డాయి, ఇప్పుడు మారు మనసు వచ్చిందనుకోండి, ఇక మీదట అవి కనబడకూడదు. అది వీళ్ళేం చెప్తున్నారు? అయ్యో, ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, నేను ఇంతకాలం చాలామందిని బాధ పెట్టాను, తప్పు చేశాను అని బాధపడకూడదట సైనికుడు. ఇంతకాలము నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకున్నాం సుంకరులు, మీరు అలా ఫీల్ కాకండి, మేము చేసింది తప్పు అనుకోండి అంతే. జస్ట్ చేంజ్ యువర్ మైండ్, యు నో. అంతేనా? రిపెంటెన్స్ అంటే అదేనా? రిపెంటెన్స్ అంటే అదేనా? బైబిల్ అలానే మాట్లాడిందా? బైబిల్ అలానే చెప్పిందా? ఇప్పుడు ఇంతవరకు మనము కామన్ సెన్స్ ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం. 2, యోహాను గారి బోధలో కూడా ఏముందో మనం చూసాం. అందులోనే ఇంకొక అడుగు ముందుకేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మత్తయి సువార్త 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి చూద్దామా? 20 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 2 విషయాలు మీరు క్యాచ్ చేయాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారే కాదు, యేసుక్రీస్తు ప్రభు కూడా దేని కొరకు పిలుపునిస్తున్నాడు? మారు మనస్సు, అంతేనా? మత్తయి సువార్త 11కు వద్దాము. ఒకసారి 4:17 చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 11కు వద్దాం. మత్తయి సువార్త 11కు వద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి అని అన్నాడు. అయితే మారు మనసు పొందుడి అని చెప్పిన తర్వాత కూడా మారు మనసు పొందని పట్టణాల గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడికి వద్దాం. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఒకటి మారు మనసు పొందురని చెబుతున్నాడు,
పొందకపోతే ఏం చేస్తున్నాడు చెప్పండి? గద్దిస్తున్నాడు. అండర్లైన్ చేయండి. మారు మనసు కొరకు దేవుని గద్దింపు ఉందా లేదా బైబిల్లో? ఫస్ట్ అది చెప్పండి. మారు మనసు కొరకు దేవుని గద్దింపు ఉందా లేదా బైబిల్లో? ఉంది. యేసుప్రభు గద్దించాడా? గద్దించాడు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు చూపించే ఒక ఎగ్జాంపుల్ని మీకు గుర్తు చేసి ముందుకెళ్తాను. చెట్టు మీదికి ఎక్కిన జక్కయ్యకు మారు మనసు వచ్చిందా లేదా? వచ్చింది. యేసుప్రభు ఏమన్నా గద్దించాడా? గద్దించలా. జస్ట్ వచ్చాడు. యేసుప్రభు అక్కడ నిలబడ్డాడు, ఈయన దిగాడు. అంతేనా? దిగిన తర్వాత యేసుప్రభు ప్రేమను చూశాడు. నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు యేసుప్రభు. అంటే జక్కయ్యను అంగీకరించాడు. ఇక్కడ 3 జరుగుతున్నాయి జక్కయ్య విషయంలో. 1 ఆయన రావడం, 2 ప్రేమను పంచడం, 3 జక్కయ్యను అంగీకరించడం. రావడం లేదా అక్కడ ఉండడం, ప్రభు అక్కడ ఉండడం, ప్రభు ఆయనను ప్రేమించడం, 3 జక్కయ్యను అంగీకరించడం. జక్కయ్యను గద్దించలా. హైపర్ గ్రేస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, జక్కయ్యకు వచ్చిన మార్పుకు కారణం ప్రభు రావడం, ప్రేమను పంచడం, 3 అంగీకరించడం. అంతే. దేవుడు అదే చేస్తాడు. గద్దిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా గద్దించడు. బైబిల్లో దేవుడు ఎప్పుడు గద్దించడు, ప్రేమను పంచుతాడు. అంతే. ఆ ప్రేమకే మారిపోవాలి. ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఆయన ప్రేమ అర్థమైన వాడు మారడు అని ఎవడు చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువుని ఎదుర్కొన్నవాడు మారడు అని ఎవడు చెప్పట్లా. యేసు ప్రభు ప్రేమను పొందుకుంటే మనిషి మారడు అని ఎవడు చెప్పట్లా. యేసు ప్రభు ప్రేమను బట్టి మారుతాడు. అదంతా ఓకే. కానీ అట్ ద సేమ్ టైం అదే బైబిల్లో అదే యేసు ప్రభు మారు మనసు నిమిత్తము గద్దించిన సందర్భము కూడా ఉంది. రండి చూద్దాం అంటున్నాం. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? విషయం అర్థమైందా? యేసు ప్రభు ప్రేమను పంచుతాడా అంటే పంచుతాడు. ఎవరు కాదన్నారు? పంచుతాడు. యేసు ప్రభు మనల్ని హత్తుకుంటాడా? స్వీకరిస్తాడు. స్వీకరిస్తాడు. ఎవడు కాదన్నాడు? అలా ప్రేమించేవాడు కనుక గద్దించడు అని మాత్రం మీరు చెప్పకండి. ఎందుకంటే ఇక్కడ గద్దించాడు కనుక. దేని కొరకు గద్దించాడు చూడండి. మారు మనసు పొందకపోవుట వలన అదే యేసు ప్రభు గద్దింపసాగాను. ఏమని? 21, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది యుందురు. ఇక్కడ చెప్పకనే ప్రభు చెబుతున్న మాట, ఒక మనిషి మారు మనసు పొందితే ఆనాటి సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాడు. ఏమంటారు దాన్ని? బాధపడి. నేను తప్పు చేశాననే ఫీలింగ్ వస్తేనే పాత నిబంధనలు ఏం చేసేవారు? గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకునేవారు. పండగ వస్తే గోనె పట్ట కట్టుకునేవారు కాదు, పండగ వస్తే బూడిద వేసుకునేవారు కాదు. పశ్చాత్తాపం అనేది వచ్చినప్పుడే, నిజమైన మారు మనసు వచ్చినప్పుడే ఆ చర్య జరుగుతుంది. మీ మధ్య ప్రకటించినవి, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో జరిగింటే వారు ఎప్పుడో మారు మనసు పొంది గోనెపట్ట కట్టుకొని బూడిదేసుకొని కూర్చునేవారు. అంటే ప్రభువు ఇంతకాలం మీరు బతికిన బతుకును బట్టి మీరు బాధపడాలి, దుఃఖపడాలి అన్న బోధ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో ఉందో లేదో గమనించమని కోరుతున్నాను అందరినీ. మీరు బాధపడకూడదు, మీరు దుఃఖపడకూడదు అనేది వాళ్ళ బోధ. మీరు బాధపడాలి, దుఃఖపడాలి, ఏడవాలి మీ బతుకును బట్టి అనేది ప్రభు యొక్క బోధ. దేని విషయమై? ముఖ్యంగా చేసిన తప్పులను బట్టి, చేసిన పాపాలను బట్టి. ఎసర్ను అంటే కొన్ని సందర్భాల్లో వినడానికి బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను జక్కయ్య గురించి చెప్పాను. యేసు ప్రభును ప్రేమను పొందగానే జక్కయ్య మారిపోయాడు. ఎస్, కరెక్టే. అది యేసు ప్రభు వచ్చి నిలబడగానే, ప్రభువుని చూడగానే జక్కయ్య జీవితం మారిపోతుంది. కరెక్టే. కానీ దాంతోనే ఎందుకు ఆపుతున్నారు? అదే ప్రభు గద్దించిన సందర్భాలు ఉన్నాయి. మీరు గద్దించరు అంటే ఎలా? జీవించిన జీవితాన్ని బట్టి మీరు రిపెంట్ అవ్వాలి, మారు మనసు పొందాలి, దుఃఖించాలనేటువంటి మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. అవి లేవంటే ఎలా? ప్రకటన గ్రంథం, వీళ్ళు చూపించే మరొక వచనం కూడా చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
హలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. 20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయును. మళ్ళీ ప్రభు తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. గ్రహించు, తెరుచు, లోపలికి తీసుకో, అంతే. ఆయన తట్టడం వరకే చేస్తాడు. అది వాళ్ళు చెప్పే మాట. ఏం చేస్తాడు ప్రభు? గద్దించడు. ఆయన తలుపునొద్ద నిలుచుంటాడు, తడతాడు. మనం ఏం చెప్తున్నాం అప్పుడప్పుడు? జాగ్రత్త, మనం మారకపోతే దేవుని గద్దింపుకు మనము లోను కావాల్సి వస్తుంది అని మనలాంటి వాళ్ళు చెబుతుంటే అలా చెప్పకూడదు. ఏం చెప్పాలి? జక్కే దగ్గరకు వచ్చి ప్రభు వచ్చి నిలబడ్డాడు, అదే చెప్పు. తలుపునొద్దుండి ఏం చేస్తున్నాడు ఇక్కడ? నిలుచుండి. అంతేనా కదా? 20వ వచనం, తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసుప్రభు ఎక్కడ గద్దిస్తాడు? యేసుప్రభు ఎక్కడ బైబిల్లో గద్దిస్తాడని ఎక్కడ? వాళ్ళు అడుగుతున్నారు. యేసుప్రభు బైబిల్లో గద్దిస్తాడని ఎక్కడుంది? నిలుచుంటాడు, జక్కయ్యా అని పిలుస్తాడు. నిలుచుంటాడు, తలుపును తడతాడు. తీసి లోపలికి స్వీకరించి, అంతే, అంతవరకే. క్రైస్తవ బోధకులారా, ప్రభు నిన్ను గద్దిస్తాడనే మాట మాత్రం ముక్క చెప్పకండి అని వీళ్ళు చెప్తారు. నేనేమంటున్నానంటే, నువ్వు ప్రకటన గ్రంథం 20 చూపించేటప్పుడు 19 చదివే అక్కడికి రావాలి కదా, 19 కూడా చూడు అంటున్నాను నేను, అంతే. నేనేమనట్లా. 20 వరకు రావాలంటే 19లో ఏముందో చూడు అంటున్నాను, అంతే. చూడండి 19లో ఏముందో. 20లో ఎవరైతే మాట్లాడుతున్నారో 19లో కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ. నేను ప్రేమించు వారందరినీ గద్దించి, అండర్లైన్ చేయండి. ఇప్పుడు అండర్లైన్ చేయండి ఆ మాట. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదే గద్దింపుకే వద్దంటున్నారు ఇక్కడ. ప్రభు ఏమో ఏకంగా శిక్ష కూడా తప్పదంటున్నాడు ఇక్కడ. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక, నెక్స్ట్ మాట, నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నువ్వు మారడానికే, నీకు మారు మనసు రావడానికే అవసరమైతే ఏం చేస్తా నేను? ప్రభు అంటున్నాడు, గద్దిస్తాను, వినకపోతే శిక్షిస్తాను కూడా. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, మన పిల్లల్ని మనం ఎలాగైతే రకరకాల విధాలుగా మన ప్రేమను చూపుతామో వాళ్ళ ఎడల, మీరు ఆలోచన, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ పిల్లలకు మీరు చాక్లెట్ ఇస్తే ప్రేమ, కరెక్టే. బెత్తం తీసుకుంటే దోమ. బెత్తం తీసుకున్నప్పుడు కూడా ప్రేమే. ఎస్ ఆర్ నో? మీరు చాక్లెట్ ఇస్తే ప్రేమ అని, బెత్తం తీసుకుంటే ప్రేమ కాదంటే ఎట్లా? మన పిల్లల విషయంలో మనం బెత్తం తీసుకునేది కూడా అవుట్ ఆఫ్ లవ్. అంతేనా కదా? వాడు సెట్ అవ్వాలి, వాడు మళ్ళీ దారి తప్పకూడదు, అదేనా? క్రమంలో ఉండాలి, ప్రేమ. 20 చూపించి జై అంటున్నారు, 19 కూడా ఉంది, ఒకసారి ఆలోచించి అంటున్నాం, అంతే, ఇంకేం లేదు. గద్దించి ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. బైబిల్లో పత్రికల నిండా గద్దింపుతో కూడుకున్న మాటలే ఉంటాయి మనసు పెట్టి చదివితే. ఎవరు రాయించారు పత్రికల్ని? చెప్పండి. పత్రికల్ని ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఏ భక్తులనైతే ప్రేరేపించి వ్రాయించాడో పరిశుద్ధాత్ముడు, ఆ పత్రికలలో గద్దింపులు లేవు. చూద్దాం ఒక గద్దింపు. మొదటి పత్రిక కొరింథీ, ఒక గద్దింపు చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14 నుంచి 21 రాసుకోండి. 14 నుంచి 21. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అదో క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. ఎవరు? మీలోనే కొంతమంది, మీ సంఘంలోనే అంటున్నాడు. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? అంత మాట అనేసాడు చూడండి. బెత్తం తీసుకొని రావాలా అంటున్నాడు. బెత్తం తీసుకొని రావాలా?
అప్పుడు వెంటనే వీళ్ళు రివర్స్లో పత్రిక రాయాలి, మీకు హైపర్ గ్రేస్ డాక్టర్ని అర్థం కాలేదు పౌలు గారు. వెంటనే రివర్స్ పత్రిక రాయాలి. బెత్తమేంటండి, బెత్తమేంటి అంత ఘాటుకు రాస్తారంటే పత్రిక? మీకు పత్రికలు రాయడం రాకపోతే మానేయండి అంతే అనాలి వీళ్ళు. అలా అనలా. 5వ అధ్యాయంలో ఒక మనిషి విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు, జారత్వము చేస్తూ సంఘములో పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఒక మనిషి విషయంలో వారు వ్యవహరించిన తీరుని తీవ్రంగా గద్దిస్తూ రాస్తుంటాడు అక్కడ 5వ అధ్యాయంలో. రైట్, ఆ తర్వాత చదవండి. ఇప్పుడు 2వ పత్రికకు వద్దాం. సరే, ఒక మాట చూద్దామా? అంటే 5వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు క్లాస్ అక్కడ. కనీసం మీకు దుఃఖం అనిపించట్లా, బాధ అనిపించట్లా? అంటే సంఘము కొన్ని సందర్భాలలో బాధపడాల్సిన అవసరం ఉందని రాస్తున్నాడు చూడండి అక్కడ. 2వ పత్రిక అలా రాసిన తర్వాత, మొదటి పత్రిక రాసిన తర్వాత అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది. అప్పుడు యాక్షన్ తీసుకున్నారు ఆ మనిషిపై. యాక్షన్ తీసుకొని సంఘాన్ని ఇప్పుడు సెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2వ పత్రిక వెళ్తుంది. ఎక్కడి నుంచి చూద్దాం? 7వ అధ్యాయము. మన వాక్యపఠనం చదివాం ఇప్పుడే. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనము నుంచి, లేదు 8వ వచనం నుంచి చూద్దాం. 8 నుంచి. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. ఏం పెట్టాడట? నాకు ఇచ్చాడు కదా మొదటి పత్రికలో. కొంతమంది ఖచ్చితంగా హర్ట్ అయి ఉంటారు. మీరు హర్ట్ అయినందుకు నేను హర్ట్ అవ్వట్లేదు అంటున్నాడు ఈయన. దట్ ఈస్ ద పాయింట్. విచారపడను, నాకు విచారము కలిగినన్ను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టానని తెలుసుకొని ఉన్నాను. నేను హర్ట్ అయినా ఒకవేళ అది మీరు కూడా కొద్ది కాలం వరకే నాకు తెలుసు కనుక ఐ డోంట్ మైండ్. నెక్స్ట్, మీరు దుఃఖపడి తీరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి, నెక్స్ట్ మాట, మారు మనసు పొంది తీరని ఇప్పుడు సంతోషించున్నది. అంటలేం చేయండి. మీరు దుఃఖపడి మారు మనసు పొంది తీరని ఇప్పుడు సంతోషించుచున్నాను. నేను అడుగుతున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఈ సంఘస్థులు, కొరింథీ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘస్థులు యేసు ప్రభువును ఆల్రెడీ స్వీకరించిన వారా, స్వీకరించని వారా? ఆల్రెడీ ప్రభు రక్తంలో కడగబడిన వారు, విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించి సంఘముగా ఉన్నవారు. ఇప్పుడు యేసు ప్రభును ఆల్రెడీ అంగీకరించి ఉంటే ఎందుకు దుఃఖపడాలి? ఎందుకంటే యేసు ప్రభును అంగీకరించిన జారత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కనుక. సంఘంలో ఏం చేశారు వీళ్ళు? జారత్వాన్ని ప్రోత్సహించే వ్యవహారం ఉంది వీళ్ళది. జారత్వాన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న తీరు వీళ్ళది. ఆ విషయమే గద్దించాడు మొదటి పత్రికలో. 2వ పత్రిక రాసే సమయానికి సెట్ అయిపోయారట అందరు. చూడండి 9వ వచనం. మీరు దుఃఖపడి తీరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొంది తీరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అంటే ప్రభువును స్వీకరించిన తర్వాత కూడా మనము దుఃఖపడి మారు మనసు పొందే సందర్భాలు ఉంటాయా? దీన్ని బట్టి ఉంటాయనే కదా. ఇక్కడ జారత్వాన్ని ప్రోత్సహించిన తీరు సంఘానిది. మనకు తెలియకుండా మనం ఇంకా ఏ విషయాలలో సపోర్టివ్గా ఉన్నామో, ప్రోత్సహించే పరిస్థితిలో ఉన్నామో, హర్షించే విషయంలో ఉన్నామో ఆలోచించండి. వ్యక్తిగత జీవితాల్లో దేవునికి నచ్చనివి ఇంకా మనలో కొన్ని ఉండొచ్చు, కుటుంబ జీవితంలో కొన్ని ఉండొచ్చు, సంఘముగా కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతుండొచ్చు, సమాజంలో మనం వ్యవహరించే తీరు కొన్ని విషయాల్లో ప్రభుకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అలాంటి టైంలో పరిశుద్ధాత్ముడు తన దాసుల ద్వారా కానీ లేదా వాళ్ళు వ్రాసినటువంటి పుస్తకాల ద్వారా కానీ, బైబిల్లోని పుస్తకాల ద్వారా కానీ, అంటే వాక్యము ద్వారా కానీ, లేదా ఈరోజు బతికున్న తన దాసుల ద్వారా కానీ ఏం చేస్తుంటాడు? గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు పత్రికలో పౌలు గారు గద్దిస్తున్నాడంటే పౌలు గారి చేత వ్రాయించింది ఎవరు?
పరిశుద్ధాత్ముడు. ఇది పౌలు గారి గద్దింపా, పరిశుద్ధాత్ముని గద్దింపా? చెప్పండి. పరిశుద్ధాత్ముని గద్దింపు. యేసు గద్దించాడు, ఇందాక గద్దించాడు. అవసరమైతే ఏం చేస్తాడు? గద్దింపు వరకే కాదు, ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. ఈ భూమి మీద సంఘాన్ని నడిపిస్తూ పరిశుద్ధాత్ముడు సంఘము కొరకై పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్యలో ఒక పరిచర్యే గద్దింపు పరిచర్య. ఆన్ ద స్క్రీన్, పరిశుద్ధాత్ముని గద్దింపు పరిచర్య అంటారు దీన్ని. కన్విక్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఏం పరిచర్య అది? పరిశుద్ధాత్ముని గద్దింపు పరిచర్య. ఎంత మంచి పరిశుద్ధాత్ముడు మనకున్నాడో చూడండి. ఎలా బతికినా పర్లేదు నాయనా అనే పరిశుద్ధాత్ముడు లేడు మనకు. అలా ఉంటే మన బతుకులు ఎలా ఉండేవో ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎలా బతికినా పర్వాలేదు నాయనా, నువ్వు యేసుక్రీస్తుని స్వీకరించావు కదా, నీ జీవితం ఆయన రక్తంలో కడగబడింది కదా, నో ప్రాబ్లం అనే పరిశుద్ధాత్ముడు లేడు మనకు. చెప్పండి, మనకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు? దారి తప్పుతుంటే గద్దించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుని బట్టి మనం సంతోషించాలి. గద్దించడేమిటి? కొరింథీ 2వ పత్రిక చూద్దాం, 7వ అధ్యాయం 9 నుంచి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. అండర్లైన్ చేద్దాం ఒకసారి. అది ఎలా దుఃఖపడ్డారట? దైవ చిత్తానుసారముగా దుఃఖపడుట అనే ఒక కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. దయచేసి గమనించండి. గాడ్లీ సారో, గాడ్లీ గ్రీఫ్ అంటారు. నాకు బంగారం లేకపోయి మా బంధువులు చాలామందికి ఉంది అని ఏడుస్తున్నాం అనుకోండి, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. వాళ్ళకున్న ఆస్తులు మనకు లేవు, వాళ్ళకున్న బండ్లు మనకు లేవు, వాళ్ళకున్న వస్తువులు మనకు లేవు, వాళ్ళకున్న డబ్బు మనకు లేదు, వాళ్ళకున్న అంతస్తులు మనకు లేవు. ఈ ఏడుపు ఉంటుంది కొంతమందికి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. దేవుడు కోరుకుంటున్నట్టుగా నేను బతకలేకపోతున్నాను, ఈ బాధ వచ్చిందనుకోండి. ఏ బాధ ఇది? దైవ చిత్తానుసారమైన బాధ, గాడ్లీ గ్రీఫ్. రండి, 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ ప్రపంచంలో 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఏమిటి? లోక సంబంధమైన దుఃఖం ఒకటి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో మారు మనసు తీసుకొని వచ్చి మనల్ని వేరే చోట నిలబెడుతుంది. ఏ విషయాలలో అయితే మనం దారి తప్పుతూ బతుకుతున్నామో ఆ విషయాలలో నుండి మనల్ని తీసుకొని వచ్చి ఒక చక్కని ప్లేస్లో నిలబెడుతుంది. ఎవరికి కలిగింది ఈ పత్రికలో? ఎవరికి ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది? ఆల్రెడీ ప్రభువును అంగీకరించి విశ్వాస జీవితంలో ప్రయాణము చేసే వారికి దొరికిన దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేనిని బట్టి? పరిశుద్ధాత్ముని గద్దింపును బట్టి. ఎక్కడ పరిశుద్ధాత్ముని గద్దింపు? మొదటి పత్రికలో తన దాసుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘాన్ని గద్దించాడు కనుక 2వ పత్రిక రాసే సమయానికి సంఘం ఏమైపోయింది? సెట్ అయిపోయింది. ఏ విషయంలో అయితే ప్రభువు గద్దించాడో తన దాసుని ద్వారా ఆ విషయంలో సెట్ అయిపోయింది. అది వారికి దేనికి కారణమైపోయింది? రక్షణకు కారణమైపోయింది. రక్షణార్థమైన మారు మనస్సు. ఒకవేళ పౌలు గారు గద్దించకపోయి ఉంటే, ఆత్మ ప్రేరేపితుడై పౌలు గారు గద్దించకపోయి ఉంటే వాళ్ళ సంఘములో జారత్వం అనేది సర్వసాధారణమైపోయేది. జారత్వం అనేది సంఘములో సర్వసాధారణమైపోతే సంఘానికి అది క్షేమం కాదు, అది రక్షణార్థమైనది కాదు, నాశనకరమైనది. సంఘము నశించిపోకూడదని, అంటే విశ్వాసులు నశించిపోకూడదని పరిశుద్ధాత్ముడు వారిని గద్దిస్తూనే ఉంటాడు.
ఆ గద్దింపును సాత్వికమైన మనసుతో స్వీకరించి మారితే బాధపడి, అది నిజమైన మారు మనస్సు. నిజమైన మారు మనస్సు దుఃఖముతో కూడినదై ఉంటుంది. దీని ప్రకారంగా ఎస్ అంటారా, నో అంటారా చెప్పండి? దైవ చిత్తానుసారమైన ఈ నిజమైన మారు మనస్సు దుఃఖముతో కూడుకున్నదై ఉంటుంది. దుఃఖము లేకపోతే మారు మనస్సుకు అర్థము లేదు. అంతేనా? దుఃఖము లేకపోతే మారు మనస్సుకు అర్థం లేదు. నువ్వు సింపుల్గా ఈజీగా నువ్వు చేసి, ఇప్పుడు మీరు జాగ్రత్తవాన్ని ప్రోత్సహిస్తున్నారయ్యా అని పోలితే, అవునా మార్చుకుంటాంలే, రైట్, మానేయండి రా, రేపటి నుంచి మానేయండి, ఇదా వ్యవహారం? దేవుని దగ్గర అలానే బతకాల్సింది. నా విషయమై ఒక మాట, మా అమ్మ బాధపడిందంటేనే అయ్యో నన్ను కన్న తల్లి బాధపడిందనే ఫీలింగ్ నాకు రావాలి. నా విషయమే మా నాన్న బాధపడ్డాడంటే అయ్యో నన్ను కన్న తండ్రి బాధపడ్డాడు కదా అనే ఫీలింగ్ రావాలి. నా విషయమే నేను కట్టుకున్నవారు, నా విషయమే నా తోడబుట్టినవారు, నా విషయమే నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారంటే, నా బతుకును బట్టి వాళ్ళు బాధపడుతున్నారని నాకు అనిపిస్తే, ఇంతమందిని బాధ పెడుతున్నాను, కరెక్ట్ కాదని అవసరమైతే వాళ్ళ క్షమాపణ చెప్పి నేను మారిపోవాలి. మనల్ని బట్టి మన తోటి స్నేహితులు బాధపడుతుంటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఇంతమందిని బాధ పెడుతున్నాను ఫీలింగ్ రావాలి. అలాంటిది నా మాటలను బట్టి, నా బతుకును బట్టి, నా తీరును బట్టి, నా ఆలోచనలు బట్టి, నా ఊహలను బట్టి నన్ను కలిగించిన, సృష్టించిన, పుట్టుకనిచ్చిన దేవుడు బాధపడుతున్నాడని వాక్య ప్రకారంగా నాకు తేలిపోయిన తర్వాత నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో మీరు చెప్పండి ఒకసారి. నాయనా నీ విషయంలో నేను బాధపడుతున్నానని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అమ్మ నీ విషయంలో నేను బాధపడుతున్నాను తల్లి అని దేవుడు తన దాసుల ద్వారా చెప్పిస్తున్నాడు అనుకోండి, ఎలా రెస్పాండ్ అవ్వాలి దేవునికి? అవునా ప్రభువా, అయ్యో లైట్కి తీసుకో ప్రభువా, నువ్వు అది పెద్దానికి ఫీల్ అవుతావేంటి అందమ్మా దేవునితో? అందం అలా రెస్పాండ్ అవుదామా, అలా రియాక్ట్ అవుదామా దేవునితో? మనుషులతోనే మనము వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడతాం, నేను తప్పు చేశానని. దేవుడే మన విషయంలో బాధపడుతుంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో మీరు చెప్పండి. దుఃఖించకుండా రెస్పాండ్ అవ్వమంటారేంటి? అసలు దుఃఖమే అవసరం లేదంటారేంటి? ఈ జీవితంలో మనం ఏ విషయాల్లో అయితే బలహీనమై పడిపోతున్నామో అవి 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 పడిపోవడమే కాదంటారేంటి? ఇంకొక 3 వచనాలు చూసి ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక ఎవరికి రాయబడిందో చెప్పనా? విశ్వాసులకే. ఎక్స్క్యూజ్ మీ, యాకోబు పత్రిక వ్రాయబడింది విశ్వాసులకు. సందర్భం చెప్పనా? ఈ విశ్వాసులు లోకముతో స్నేహం కట్టారు. ఈ విశ్వాసులు దేంతో స్నేహం కట్టారు? లోకముతో. 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. అంటే మీరు మొదటి నుంచి చదువుకోండి, మనకు టైం లేదు కనుక. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటున్నారా? విశ్వాసులారా అనబోయి వ్యభిచారులారా అనేసాడు అని అనుకుంటున్నారా పొరపాటున? ఆయన నిజంగానే వ్యభిచారులారా అని పిలిచాడు. ఎందుకు? మీరు బ్యాప్టిజం తీసుకుందేమో ప్రభుతో బతకడానికి. ఒకప్పుడు మీరు మాట ఇచ్చింది ప్రభుతో బతకడానికి. ఇప్పుడు దేంతో స్నేహం చేసి బతుకుతున్నారు మీరు? లోకముతో. ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు వెంటనే మేము విశ్వాసంలో కదా, దేవుని దగ్గర ఉన్నాం కదా అనకూడదు. ఇల్లు దేవుని నుంచి దూరం అయ్యారు కనుకనే గద్దింపు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నెక్స్ట్ మాట, పాపులారా. ఏంటి విశ్వాసులను పట్టుకుని అంత మాట అనేసాడు? విశ్వాసులను పట్టుకొని అంత మాట అనేసాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకు. ద్విమనస్కులారా అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఒక మాట ఇచ్చి మళ్ళీ మాట మార్చి మనసును వేరే వైపు తిప్పి వీళ్ళ ద్విమనస్కులు. ఒకరోజు దైవముతో, రెండో రోజు లోకముతో. కుమారుడు రాజేష్ మొన్న ఒక చోట వాక్యం చెప్పాడు. ఇదే ఈ మెసేజే చెప్పాడు, ఇలాంటిదే. ఏమని? మనం అనేక విషయాల్లో పడిపోతున్నాము, పడిపోకూడదు, మనము జాగ్రత్త పడాలి అని. ఓవరాల్గా మన బలహీనులమై దేవుని ఎదుట పడిపోతున్నామని వాక్యం చెబితే, ఈ హైపర్ గ్రేస్ డాక్టర్ని బోధించే కొంతమంది తప్పుపట్టే ప్రయత్నం చేశారు అబ్బాయిని. ఏమని? మనం పాపులం అంటాడేంటి, మనం ఎక్కడ పాపులం అంటే, ఆ మాటే పాపం.
ఎక్కువ మాట్లాడితే, అంతేనా కదా? ఆ మాటే పాపం. నేను ఎక్కడా దేవుణ్ణి బాధ పెట్టట్లేదు, నేను ఎక్కడా దేవుణ్ణి ఏమనట్లేదు, ఎక్కడా దేవుణ్ణి గాయపరచట్లేదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ జీవితం ఉంటుంది. అది ఎంత ప్రమాదకరమైంది. నాకు తెలిసి వాళ్ళ బైబిల్స్లో యాకోబు పత్రిక లేదేమో, వాళ్ళు వాడే బైబిల్స్లో 2వ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక లేదేమో, వాళ్ళు వాడే బైబిల్స్లో ప్రకటన గ్రంథం లేదేమో, నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. వాళ్ళు వాడే బైబిల్స్లో మత్తయి సువార్త లేదేమో, అందులో 11వ అధ్యాయం లేదేమో, అందులో 21వ వచనం లేదేమో. అసలు యాకోబు పత్రిక వ్రాసినదే విశ్వాసులకైతే, విశ్వాసులను పట్టుకొని వ్యభిచారులారా అన్నాడు, విశ్వాసులను పట్టుకొని ఇక్కడ ఏమంటున్నాడు? పాపులారా, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. 9వ వచనం, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? ఇవన్నీ లేవు కనుక. ఇప్పుడు ఈ విశ్వాసులకు ఇవన్నీ లేవు కనుక. ఏవేవి లేవు? జీవితంలో తమ భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి జీవితాన్ని బట్టి వ్యాకుల పడడం లేదు, దుఃఖపడడం లేదు, ఇంకా ఏడవడం లేదు, ఇంకా చింతించడం లేదు, తగ్గించుకోవడం లేదు. తగ్గింపు లేనోళ్ళకి, చింత లేనోళ్ళకి, వ్యాకులం లేని వాళ్ళకి, బాధ లేని వాళ్ళకి, దుఃఖం లేని వాళ్ళకి ఇవన్నీ చేయమంటున్నాడు. మీ బతుకులు కరెక్ట్ కాదని. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు చూపించా కదా, దుఃఖించడం వద్దు, వ్యాకుల పడడం వద్దు, పాపాలు ఒప్పుకోవడం వద్దు, ఫీలింగ్ సారీ వద్దు, అయ్యో నేను తప్పు చేశాను పడిపోయాను అనేటువంటి బాధ వద్దు. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆ హృదయాలలోనే చెత్తంతా నిండిపోతుంది లోకంలో. మనకు విశ్వాసులం అయినప్పటికీ ఈ హృదయాలలోనే చెత్తంతా నిండిపోవట్లా. హృదయంలోని తలంపులు అపవిత్రంగా ఉంటున్నాయి, ఆ తలంపులలోని ఊహలు అపవిత్రంగా ఉంటున్నాయి. ఇక్కడెక్కడ దేవుణ్ణి బాధ పెట్టట్లేదా మనం? మాటల్లో, ఊహల్లో, తలంపుల్లో, చేతల్లో, నడతల్లో, ఎన్నో విషయాలలో మనము ప్రభువును బాధ పెట్టుచు తిరిగి ఆయనకే చెప్దామా? ప్రభువా, నీకు హైపర్ గ్రేస్ అంటే అర్థం కావట్లేదు, నీ కృప నువ్వే మర్చిపోయినట్టున్నావు, నేను బాధపడకూడదు, నన్ను బాధపడగా నువ్వెందుకు చెప్తావు అని చెప్దామా దేవునికి? అసలు నేను ఏదో ఒక 7 నుంచి మీకు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కొన్ని చదివించాను. ఆ పత్రిక అంతా చదవండి, ఈ అధ్యాయం అంతా చదవండి. విశ్వాసులుగా ఉండి విశ్వాసులకు తగినట్టుగా జీవితాలు లేవని భక్తుడి యొక్క పుస్తకములు గద్దిస్తుంటాడు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు. కింది మాట, ఎన్నో విషయాలలో మనం విరోధంగా మాట్లాడడం మొదలు పెడితే మాటలకు హద్దు ఎక్కడుంది? ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. అసలు క్రైస్తవ జీవితం అంటేనే సరి చేసుకుంటూ ఎదగాల్సినటువంటి జీవితం ఇది. మనల్ని మనం హెచ్చరించుకుంటూ బతకాల్సిన జీవితం ఇది. మన తప్పులను అంగీకరిస్తూ దిద్దుకుంటూ ఎదగవలసినటువంటి జీవితం ఇది. పరిశుద్ధ జీవితం నుంచి పరిపూర్ణతలోనికి ప్రయాణం చేయవలసినటువంటి జీవితం ఇది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో బతకాల్సినటువంటి జీవితం ఇది. అది కదా రక్షణార్థమైనది. చివరిగా 2 వచనములు ప్రకటన గ్రంథం చూడండి ఒక్కసారి. దేని విషయమై ఆయన రాయమంటున్నాడో, బాధపడమంటున్నాడో చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం చివరి 2 వచనములు 20-21. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మారు మనస్సుకు డెఫినేషన్ కనపడుతుంది చూడండి. ఇవన్నీ నేను చేశాను, తప్పు చేశాననే ఫీలింగ్ రావాలట మారు మనస్సుకు. 21. మరియు తాము చేయుచున్న నరహత్యలును, మాయమంత్రములను, జార చోరత్వములను,
చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. అంటే మారు మనసుకి ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. ఏవని లింక్ అయి ఉన్నాయి? నేను నరహత్యలు చేశాను, మాయమంత్రములు, జార చోరత్వములు చేశాను అని వీటన్నిటి విషయమై ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే ఒక మనిషి దుఃఖించాలి. గోనె పట్ట కట్టుకోకుండా కట్టుకున్నంత పని చేయాలి. బూడిద నెత్తి మీద వేసుకోకుండా వేసుకున్నంత పని చేయాలి. పాపాన్ని లైట్గా తీసుకోవడం ఏంటి దేవుని ఎదుట? 16వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనములు చూద్దాం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుని చుండిరి. 11వ వచనం జాగ్రత్తగా చూద్దాం. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. మారు మనసుకు ఏం లింక్ అయి ఉంది? దుష్క్రియలు మానడం. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు ఇందాక? మానడం అనే కాన్సెప్టే మారు మనసుకు లింక్ లేదన్నాడు. ఇంకొకసారి చూపించు ఆయన్ని, ఆయన మాటలు చూపించు. అది చూడండి. I believe that New Testament repentance is not the Holy Spirit convicting of sin. పాపం విషయమే పరిశుద్ధాత్ముడు గద్దించడం కాదు. మీ ఫీలింగ్ సారీ, నేను తప్పు చేశాననే ఫీలింగ్లో నేను బతకడం కాదు. కన్ఫెసింగ్ ద సిన్, పాపాన్ని ఒప్పుకోవడం కాదు. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, పాపక్షమాపణ కోసం నేను అడగడం కాదు. అండ్ కమిటింగ్ టు స్టాప్ డూయింగ్ ఇట్, నేను పాపం చేయకుండా ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటానని కమిట్ అవ్వడం కానే కాదు. That typical scenario is a grotesque misrepresentation of the gift of repentance. It is heathenship. అది అన్య సంబంధమైంది అలా బతకడం అని వీళ్ళు బైబిల్ పట్టుకొని బోధించడం. ఇప్పుడు నేను వివరించాను కదా, అది చూపించి వాళ్ళ బోధకు బైబిల్లో ఉన్న దానికి ఏమైనా మ్యాచింగ్ ఉందో చెప్పండి. కంప్లీట్గా వేరుగా లేదు. మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం, ప్రపంచంలో అధిక శాతం ఈ బోధలే ఉన్నాయి. అందరూ హైపర్ గ్రేస్ అనేం పెట్టుకోవాలా, పేర్లు వేరు, లోపల టానిక్ ఒకటే, లేబుల్ ఒకటే మారుతుంటుంది. వాళ్ళ బోధలను బట్టి, బోధన సారాంశాన్ని బట్టి ఇది ఫలానా చెట్టుకాయ అని మనం పసిగట్టాలి. హైపర్ గ్రేస్ అని అందరూ మాట్లాడరు, అధిక కృప అనే ఎవరు మాట్లాడరు, కానీ లోపల మ్యాటర్ ఇదే చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? నువ్వు 5 ఏళ్ల కిందటే బ్యాప్టిజం తీసుకున్నావు కదా, 5 ఏళ్ల కిందటే నువ్వు ఆల్రెడీ సిలువలో ఆ రక్తంలో నువ్వు కడుక్కున్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి నేను పాపినంటావేంటి? అబ్బే, అసలు నువ్వు పాపిననే మాటే రాకూడదు. బాప్తిసం పొంది నన్ను ఊహల్లో తప్పు చేసావు కదా, దేవుని దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకోవద్దు. తలంపుల్లో తప్పు చేసావుగా, మాటల్లో తప్పు చేసావుగా, నడతల్లో తప్పు చేసావుగా, నిర్ణయాల్లో తప్పు చేసావుగా, ఆలోచనల్లో తప్పు చేసావుగా. అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభు మనతో మాట్లాడుతుంటే తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా మనల్ని పరీక్షించుకొని ఆయన సన్నిధిలో తప్పులు దిద్దుకుంటూ ఆయనకు మరింత సమీపస్తులుగా అవ్వడం కాదా క్రైస్తవ జీవితం అని అడుగుతున్నా నేను. అసలు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చిందే దేనికి? పౌలు గారు అంటున్నారు తిమోతి పత్రికలో 2వ పత్రికలో 3:16-17 వచనములలో, ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. లేఖనం, వాక్యం ఎందుకుందంట మన చేతిలో చెప్పండి? ఉపదేశించుటకును, ఇన్స్ట్రక్షన్, ఖండించుటకును, కన్విక్షన్, తప్పుదిద్దుటకును, కరెక్షన్, నీతి యందు శిక్ష చేయుటకు, ట్రైనింగ్. వాక్యం మనకిచ్చిందే దానికోసం. వాక్యము దేవుడు మనకు అందుబాటులో ఉంచిందే తప్పులు దిద్దడానికి, గద్దించడానికి, సరిచేయడానికి. అది బేసిక్ కాన్సెప్ట్, అది బేసిక్ కాన్సెప్ట్.
అపోస్తలుడైన పేతురు గారు వాక్యం చెబితే వేల మంది మారారు అపోస్తలుల కార్యముల్లో. అదే పేతురు గారే ఒకరోజు బలహీనంగా కనబడ్డాడు. ఒక కాంటెక్స్ట్లో పౌలు గారు వచ్చి వెంటనే నిలబెట్టి అడిగాడు. వెంటనే పేతురు గారు తనను తాను సరి చేసుకోవడానికి అడుగులు ముందుకు వేశాడు. అంత పెద్ద ఆయనే పేతురు గారు అంటే ఇక యేసుప్రభు తర్వాత ఇక వాళ్ళదే లెవెల్. ఇక చరిత్రలో, సంఘ చరిత్రలో ఒక అపోస్తలుడే తనను తాను సరి చేసుకోవడానికి చరిత్రలో సిద్ధంగా కనపడుతుంటే మనం బిల్డప్లు ఇస్తే ఎలా అని అడుగుతున్నాను నేను ఇక్కడ. కదా, తప్పు కదా? చెప్పండి. ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి? 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన దుఃఖం, 2 దైవ చిత్తానుసారమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం అంటే ఇందాక చెప్పే కదా, అవి లేవు ఇవి లేవు అని ఏడుస్తూ బతకడాలు. ఇది మనకు మంచిది కాదు, అది మరణానికి దారితీస్తుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖమే మన మారు మనస్సుకు కారణమవుతుంది. ఆ మారు మనస్సు రక్షణార్థమైనదిగా ప్రాప్తిస్తుంది. అదే మన అంశం ఆన్ ద స్క్రీన్ వన్స్ అగైన్. ఏంటి మన అంశం ఈరోజు? రక్షణార్థమైన మారు మనస్సు అనగా ఏమిటి? వాట్ ఈజ్ ద రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు సాల్వేషన్? అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. గనుక ప్రియులారా, మీరు ఇంకా ఎవరైనా బ్యాప్టిజం తీసుకోకపోయి ఉంటే, అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందకపోయి ఉంటే ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. మేబీ పరిశుద్ధాత్ముడు మీ దృష్టికి ఈ పరిస్థితిని తీసుకొని వచ్చి గద్దిస్తున్నాడేమో. మిగిలిన వాళ్ళు ఎవరైతే నాతో పాటు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారో, ఒకప్పుడు మనము విశ్వాసులమైనప్పటికీ పలు విషయాల్లో మనం పడిపోతున్నామేమో, అనేక విషయాలలో మనం దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో, అనేక విషయాలలో దేవుని బాధకు మనం కారణమవుతున్నామేమో. ఈరోజు ఒకసారి పరిశీలించుకుందాం. నిజమే అని మన మనసాక్షి చెబితే దాని విషయమై దుఃఖపడదాం, దాని విషయమై దేవుని సన్నిధిలో మొరపెడదాం, సరి చేసుకుందాం. అవి తిరిగి కనబడకుండా నిజమైన మారు మనసుకు తగిన ఫలాలను ఫలిద్దాం. ఇది ఈనాటి సందేశం. కృప సందేశాల శీర్షికలో ఇది 16వది. ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు బహుగా ఫలింపజేయును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, రక్షణార్థమైన మారు మనసు అనగా ఏమిటో ఈరోజు మేము మాట్లాడుకున్నాం. నాయన, మారు మనసు అంటే కేవలం అభిప్రాయం మార్చుకోవడం మాత్రమే అనే బోధలు ఈ ప్రపంచంలో ఉండడం ఎంతో విచారించవలసినటువంటి పరిస్థితిగా మా కళ్ళ ముందు కనబడుతోంది. రక్షణార్థమైనటువంటి మారు మనస్సుకు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమే కారణంగా ఉంటుందని వాక్యమందు మేము చూసాం ప్రభువా. నిజమైన ఆయన ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, సంఘానికి రావడం విషయంలో, అనగా మందిరానికి రావడం విషయంలో, మిమ్మల్ని ఆరాధించడం విషయంలో, ఆసక్తి విషయంలో, తండ్రి, అనేకమైనటువంటి విషయాల్లో మేము అనేక సందర్భాలలో బలహీనులుగా కనబడుతున్నాం. వాటి విషయమై మీరు ప్రతి వారం కూడా గద్దిస్తూనే ఉన్నారు ప్రభువా. ఆ గద్దింపును స్వీకరించి మీ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి మేము లోనై మీ సన్నిధిలో మేము ఎదుగుటకు సహాయం చేయమని, ఒప్పుకొనుటకు సహాయం చేయమని, తప్పుడు భావాలతో, తప్పుడు ఆలోచనలతో బతికే ప్రతి ఒక్కరి కోసం ఈ విషయంలో ప్రార్థన చేస్తూ వారి మారు మనస్కై ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప చూపమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.